అంతవరకు మీకు ఆ నైతిక సమస్య వస్తుందేమో ఒకసారి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. రైట్. తెలుగుదేశం నుంచి విద్యాసాగర్ గారు, సో ఇప్పుడు చెప్తారా నరేంద్ర గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం? చెప్తా జవాబు నా దగ్గర అన్ని చోట్ల రెడీమేడ్ గా ఉంటది, డోంట్ వరీ. ఓకే. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడింది ఒక ఫిలిం అవార్డు ఫంక్షన్, లేకపోతే ఫిలిం రిలీజ్, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్. అది నెంబర్ 1. అది ఒక వక్త అడిగినటువంటి దానికి తమాషాగా సరదాగా మాట్లాడినటువంటి మాట మొట్టమొదటిది. రెండవది, వెరీ నెక్స్ట్ వీకే చలపతిరావు గారు చనిపోయారు. ఆయన చలపతిరావు గారు ఇలాంటి మీటింగ్ లోనే ఒకటి మాట్లాడారు. వాటి మీద తీవ్రమైన విమర్శలు వచ్చిన మాట వాస్తవం. కానీ తర్వాత దాని మీద ఫిలిం ఛాంబర్ కానీ, ఆ యూనిట్ సభ్యులు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు తరపున కానివ్వండి, లేకపోతే చలపతిరావు గారి తరపున కానీ దాని మీద వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా ఫస్ట్ మనం మాట్లాడటమే కాదు, దాని వెనక ముందు 2 ఉంటాయి. సెన్సార్ చేసేసి మనకు నచ్చిన ఆ ఒక్క పాయింట్ ని పట్టుకొని మాట్లాడడం కాదు, మొత్తం కాంటెక్స్ట్ మాట్లాడాలా మాట్లాడితే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎంఆర్ వనజాక్షి గారి గురించి మాట్లాడతాం. వనజాక్షి గారి కేసులో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ జరిగిన సంఘటన మీద క్షమాపణలు చెప్పించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది చింతమనేని గారితో. ఎస్, చింతమనేని గారు ఎంఆర్ఓ గారికి క్షమాపణ చెప్పారు. అయితే అరే అది మీరు రికార్డులోకి వెళ్ళండి. ఓకే, అది నేను చెప్పిన వనజాక్షి గారిని ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ముఖ్యమంత్రి గారు పిలిపించి జరిగిన సంఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు ఓకే అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయంలో. యు గో ఇంటు ద రికార్డ్స్. ఓకే సార్, ఓకే. You go into the records, you verify the record, you take that video clip also. YouTube లో దొరుకుతుంది అది. మొన్న జరిగిన కిరణ్, మా పార్టీ కిరణ్ ఎవరైతే ఉన్నారో ఐటీడీపీ కార్యకర్తను ఇమీడియట్ గా భారతి గారి మీద వస్తే ఆయన మీద కేసు పెట్టారు. ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు భాష మీద, పద ప్రయోగం మీద. మీకు ఎవరు డౌట్ ఉంటే చింతమనేని గారి విషయంలో, ఆమె వనజాక్షి గారి విషయంలో చింతమనేని గారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి విచారం వ్యక్తం చేశారు తను చేసినటువంటి వ్యాఖ్యల మీద, ఒకవేళ జరిగి ఉంటే అని. ఓకే, ఈ గోయింగ్ టు ద రికార్డ్స్. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ అవర్ లీడర్స్. ఆవేశంలోనో, క్షణికావేశంలోనో, లేకపోతే కొద్దిగా ఎమోషన్స్ లోనో ఏదైనా జరగకూడనటువంటి విషయం జరిగితేనో, ఏదైనా జరిగితే దాని మీద రిగ్రీట్ అయ్యి దాని మీద మళ్ళీ దానికి తగినటువంటి సమాధానము, దానికి ప్రజలకు వివరించటము, దాని మీద జరిగిన సంఘటన మీద వివరణ ఇవ్వటము జరిగింది. సో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్తే శాంతిస్తారా? అట్లా కాదండి. ఇప్పుడు నేను చెప్పేది రామారావు గారి కొడుకు కూడా ఫిలిం ఆఫ్ ఛాంబర్ కామర్స్ నుంచి గానీ, చిత్ర యూనిట్ దగ్గర నుంచి గానీ, ఆయన ట్వీట్ చేసిన దగ్గర కానీ ఒకసారి గోయింగ్ టు ది రికార్డ్స్. ఓకే, బాలకృష్ణ గారు ఏం ట్వీట్ చేశారు రికార్డ్స్ వెళ్ళండి, చూద్దాం. మనం తెలియకుండా ఊరికే మనం ఏదంటే అది మాట్లాడేస్తే కుదరదు, నడవదు అది. అట్లా నడవదు అది. నేను చెప్పిన దాని మీద గోయింగ్ టు ది రికార్డ్స్. ఓకే ఓకే, సమయం లేదు, సమయం తక్కువ ఉంది. మీరు మళ్ళా కావాలంటే రమణాయుడు గారు కావాలంటే మీరు రేపు కానీ ఒక్క నిమిషం రమణాయుడు, ఒక్క నిమిషం. నేను చెప్పిన దాని మీద యు గో ఇన్ టు ది రికార్డ్స్, యు కలెక్ట్ ద రికార్డ్స్, you conduct the same kind of debate tomorrow also. అంటే ఇక్కడ నరేంద్ర గారి అభిప్రాయం ఏంటంటే బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పలేదు కదా అనేది ఆయన అభిప్రాయం. వారిని అడుగుదాం. ఆయన రిగ్రెట్ ఎంత అయ్యారో ఒకసారి వెళ్ళి రికార్డ్ ఎక్కమంటారు. సరే ఆగండి, ఒక నిమిషం ఆగండి. నరేంద్ర గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఆగాలి ఇక్కడ, ఒక్క నిమిషం ఆగాల. బ్రహ్మనాయుడు సమయం తక్కువ ఉంది. విద్యాసాగర్ గారు సమయం తక్కువ ఉంది. పూర్తి అయితే తర్వాత మళ్ళీ స్పందన ఉండాల్సింది. కంక్లూడ్ చేయండి. స్పందన తీసుకోవాలంటే కుదరదు కదా. కంక్లూజన్ ఇవ్వండి. ఏమంటానంటే యు గో ఇంటు ది రికార్డ్ అంటున్నా నేను. ఓకే సార్, చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడడం కాదు. యు గో ఇంటు ది రికార్డ్. మీకు నెట్ లోనో, యూట్యూబ్ లోనో, ట్విట్టర్ అకౌంట్ లోనో మీకు ఆ రికార్డ్ దొరుకుతుంది. మీ ఆ రికార్డు డిస్ప్లే చేసిన తర్వాత ఓకే ఓకే ఇప్పటికిప్పుడు రీసెర్చ్ ఏం చేయాలా? ఇప్పటికిప్పుడు రీసెర్చ్ చేయాలా? నేను ఒకటి బాలకృష్ణ గారిది, 2 చలపతిరావు గారిది, ఇద్దరిని చెప్పాను నేను.
మీకు అదే చెప్తున్నా. ఇద్దరిది కూడా మీరు వినండి. కావాలంటే యు గో ఇంటు ద రికార్డ్, యు వెరిఫై ద రికార్డ్, యు కమ్ బ్యాక్ Yes. టుమారో ద సేమ్ టైం. Yes. Will available, Yes, will నేను available, చెప్తున్నా. will participate in the చలపతిరావు debate గారిది on this discussion. మీరు ఆగితే ఒక్క నిమిషం ఇక్కడ చెప్తా. జరిగింది ఒక్క నిమిషం ఏంటంటే, చెప్తా. రైట్ ఇందాక సార్, మిత్రుడు విద్యాసాగర్ గారు మీరు చెప్పారు కదా, ఆగండి సార్, మిగతా వాళ్ళు మాట్లాడండిరా మీరు. ఇంకా 10 ఇన్సిడెంట్ చెప్పాడు రవికినారు. ఆ 10 ఆగండి విషయాలు సార్, మీరు సమయం లేదు ఇంకా. వైసీపీ సమయం పార్టీ తక్కువ ఉంది, ఎప్పుడైనా ముగ్గురు మాట్లాడాలి. ఏ సందర్భంలో అయినా సరే ఓకే. ఒక్క రిగ్రెట్ వైసీపీ పార్టీ నుంచి, ఓకే. ఒక ఖండన ఆగండి. చూపించగలరా? ఎస్ వినండి ఎస్ మీరు అంటున్నారు కదా, చలపతిరావు గారి విషయం నేను ఎందుకు చెప్పలేదో తెలుసా? చలపతిరావు గారు అట్లానే మాట్లాడినందుకు, అలానే అందరి దగ్గర నుంచి నిరసన వస్తే ఆయన క్షమాపణ చెప్పాడు, అది రికార్డు ఉంది అంతే. ఓకే బాలకృష్ణ గారిది లేదు. ఓకే. రెండు లేదు మీరు చెప్పడం కాదు. చాలా You go into the clear గా record. చింతమనేని ప్రభాకర్ గారిది లేదు. ఓకే. You go into the record. You go into the record. You verify into the record. పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి చాలా You verify స్పష్టంగా into the record. You చెప్తున్నాను. verify in the YouTube. ఒక్క నిమిషం Public domain లో ఉన్నది. విద్యాసాగర్ గారు. అరే, Public domain లో ఉందది. లేదు. ఉంది, ఆగండి వెరిఫై మీరు. చేసుకోండి. సరే సార్, మీరు ఉందో ఏదో లేదో చెప్పడం మనం కాదు. డిబేట్ అయిపోయిన తర్వాత వెరిఫై ఒక్కసారి ప్రీవియస్ ట్విట్టర్ పోస్టులు లేకపోతే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా గూగుల్ లో సెర్చ్ చేద్దాం. ఆగండి దయచేసి. ఉంది లేదని అంశం పక్కన పెడదాం. మీరు ఉందంటున్నారు, వారు లేదంటున్నారు. అంశం తీసేయండి నరేంద్ర గారు. రేపటి డిబేట్ కు నేను రెడీ. ఇదే ఓకే సార్, ఓకే, మనం సెర్చ్ చేద్దాం. డిబేట్ అయిపోయిన తర్వాత సమయం తక్కువ ఉంది. నరేంద్ర గారు కంక్లూజన్ ఇవ్వండి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్తున్నారు, సభ్యత సంస్కారం ఒక ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని మరి ఆయన పాపం ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినాడు మంత్రి గారు మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రి నవ్వుతున్నారని చెప్పని. జోగి రమేష్ గారి విషయం, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు జోగి రమేష్ గారి విషయం చెప్తున్నారు వారు. జోగి రమేష్ గారి విషయం చెప్పారు కదా, నేను అదే చెప్తున్నాను. ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ ఆయన ఏమనుకుంటున్నారంటే సంవత్సరంలో ఈ పార్టీలోకి వచ్చారు, ఆయనకి తెలియదు అనుకున్నారు. కానీ ఆయనకి పెద్దిరెడ్డి రవికిరణ్